జై హింద్ కమాండోస్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి SSC/GD ఫలితాలలో ఎవరైతే జాబ్ సంపాదించారో వాళ్ళందరికీ కూడా వన్స్ కంగ్రాచులేషన్స్ అండి. వెల్కమ్ టు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. చాలామంది బ్రదర్స్ నాకు కామెంట్ రూపంలో అలాగే మెసేజ్ చేసి అడగడం జరిగింది. అన్న నాకు BSF వచ్చింది, CRPF వచ్చింది, ITBP వచ్చింది, వెళ్ళాలా వద్దా, పక్క వాళ్ళు చెప్తున్నారు చాలా రిస్క్ ఉంటుంది ఎందుకు అనేసి, డ్యూటీ అవర్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకు వెళ్తావు అనేసి అంటున్నారు అనేసి నాకు చాలామంది మెసేజ్ చేయడం జరిగింది, డైరెక్ట్ మెసేజ్. సో నేను నీకు ఒకటే చెప్తున్నాను బ్రదర్, పక్కనోడు చెప్పిన మాటలు ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళని పట్టించుకోమాకండి. కష్టపడేది నువ్వు, డ్యూటీ చేసేది నువ్వు, అది నీ ఫ్యామిలీ కోసం. అదొకసారి ఆలోచించుకో, ఓకేనా? ఏం చేస్తాడు పక్కడు, ఏం చేస్తాడంటే మన కొంప ముంచనీకి ట్రై చేస్తాడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఫోర్స్ అయినా సరే చేయాల్సింది డ్యూటీయే. కాకపోతే ఏంటంటే కొన్ని ఫోర్స్ వాళ్ళకి డ్యూటీ అవర్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని ఫోర్స్ వాళ్ళకి డ్యూటీ అవర్స్ అనేది తక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? ఒక డ్యూటీ అవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కొంచెం అలవెన్స్ కూడా ఎక్కువనే ఉంటుంది, డ్యూటీ అవర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి అలవెన్స్ కూడా తక్కువనే ఉంటుంది. సో నేను చెప్తున్నాను, వచ్చిన జాబ్ని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వదిలిపెట్టుకోకండి, యూటిలైజ్ చేసుకోండి. బయట జాబ్స్ రాక కోచింగ్ సెంటర్లకు వెళ్ళి చూస్తే కానీ వాళ్ళ బాధ అర్థమవుతుంది ఏంటి అనేది, ఒక్కొక్కరు జాబ్స్ రాక. సో ఈ రోజుల్లో చూస్తే ఏంటంటే నోటిఫికేషన్లు వచ్చి కూడా చాలా కష్టంగా ఉన్నది అసలు బయట కూడా, మన స్టేట్లో కానీ సెంటర్లో కానీ. సో చాలా తక్కువ పోస్టులు వస్తున్నాయి వచ్చినా కూడా. సో వచ్చిన జాబ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టుకోకండి, యూటిలైజ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్లో చేయొచ్చు, లేదా డైరెక్ట్ మెసేజ్ కూడా చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఏ ఫోర్స్ గురించి అయినా సరే, అది CRPF కానీ, CASF కానీ, BSF కానీ, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఒక యూట్యూబ్లో వీడియో చేస్తాను. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళేది దేశానికి సేవ చేయనీకి. అర్థమవుతుందా? ఇంత మంచి ఛాన్స్ ఎవరికి రాదు. సో దాన్ని ఉపయోగించుకోండి, వినియోగించుకోండి. అర్థమవుతుందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫ్యామిలీ క్వార్టర్సే కానీ, ట్రైనింగ్ గురించే కానీ, ట్రైనింగ్ సెంటర్లే కానీ, ట్రైనింగ్కి వెళ్ళే ముందు ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలో కానీ, సో ఇవన్నీ మీరు చేసే కామెంట్ని బట్టి నేను ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో చేస్తాను. ట్రైనింగ్ వచ్చేసి మాత్రం అందరికీ కూడా సేమ్ ఉంటుంది, కొన్ని ఫోర్స్ వాళ్ళకి తక్కువ ఉంటుంది, కొన్ని ఫోర్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి నేను క్లారిటీ చెప్తాను, మీరు చేసే కామెంట్లను బట్టి.